విషాదం నిలిపిన విద్యుత్ తీగలు. సో వినాయకుడిని తీసుకొస్తుంటారు కదా, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా. సో వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు వినాయకుడి మండపం ఏర్పాటు చేస్తున్నప్పుడు జరిగినాయి. సో ఒక దగ్గర అయితే వినాయకుడిని తీసుకురావడం కోసం అని చెప్పేసి కొంతమంది వెళ్ళిరనమాట ట్రాక్టర్ని మాట్లాడుకొని. సో వినాయకుడిని పెద్ద వినాయకుడిని తీసుకున్నారంట, 19 అడుగుల భారీ పెద్ద వినాయకుడిని తీసుకున్నారంట. సో వినాయకుడిని తీసుకొని ట్రాక్టర్లో పెట్టిన తర్వాత సపోర్ట్ కోసం అని చెప్పేసి ఒక ఇనుప రాడ్ అనేది సపోర్ట్గా అనేది పెట్టిరంట. పెట్టేసి దాన్ని పట్టుకొని కొంతమంది ఉన్నారు, ముందు డ్రైవర్ ఉన్నారు. సో ఒక ప్లేస్ దగ్గర విద్యుత్ తీగలు అనేది మొత్తం ఇట్లా వేలాడుతూ ఉంటే దానిని పక్కకి జరపడం కోసం అని చెప్పేసి కొంతమంది దిగిరు. వెనకాల పట్టుకొని ఉన్న పర్సన్స్ ఇద్దరు, ముందు డ్రైవర్. ఈ వెనకాల ట్రాక్టర్ది ముందు డ్రైవింగ్ చేసేది అటాచ్ చేసి ఉంటుంది కదా. సో ఈ రాడ్ అనేది సపోర్ట్గా పెట్టిన రాడ్ ఆ విద్యుత్ తీగలకైతే తగిలి షార్ట్ అయితే కొట్టింది. వెనకాల పట్టుకుని ఉన్న ఇద్దరికి, ముందు డ్రైవర్కి అయితే షార్ట్ కొట్టింది. సో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరైతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇద్దరైతే ట్రీట్మెంట్ జరుగుతూ చనిపోయారంట. ఇంకొక అతనైతే ఐసీయూలో అయితే ఉన్నాడంట. ఇంకొక ప్లేస్లో 15 అడుగుల వినాయకుడిది మండపం అయితే ఏర్పాటు చేస్తున్నారంట. సో ఆ టైంలో కర్రలు అవన్నీ యూజ్ చేస్తారు కదా, అందులోంచి ఒక కర్ర హైటెన్షన్ విద్యుత్ తీగలకైతే తగిలి కరెంట్ షాక్ కొట్టడంతో ఈ అబ్బాయి 15 అడుగులు ఎత్తు మీద నుంచి కింద పడిపోయాడంట. సో తలకు బలమైన దెబ్బ తగలడంతో హాస్పిటల్కి అయితే పంపించారు, ట్రీట్మెంట్ జరుగుతూనే ఈ అబ్బాయి అయితే ప్రాణాలు అయితే వదిలేసిండు. ఇంకొక దగ్గర కూడా సేమ్ ఇలానే అనమాట, వినాయకుడిని తీసుకొస్తున్నప్పుడు సంథింగ్ ఏదో ఇనుపరాడైతే సపోర్ట్గా పెట్టుకున్నారంట. సో ఆ ఇనుపరాడికి కరెంటు తీగలు ఉంటాయి కదా, తీసుకొచ్చేటప్పుడు ఆ తీగలు తగిలి ఈ అబ్బాయి అయితే పుట్టినరోజే, ఆ అబ్బాయి అదే రోజు పుట్టినరోజు అంట, పుట్టినరోజు రోజే చనిపోయింది అనమాట. సో ఇట్లా వినాయకుడి మండపాలు ఏర్పాటు చేయడం కోసం తీసుకొస్తున్నప్పుడు తీగలు తగలడం వల్ల ఇప్పుడు వర్షాలు ఫుల్ పడుతున్నాయి కదా. సో కరెంటు షాక్ అయితే తగిలి ఇంతమంది అయితే చనిపోయారు. సో వర్షాకాలం అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పాపం వీళ్ళంతా చిన్న చిన్న ఏజ్ వాళ్ళే ఉన్నారు, 18 years, 20, 22, 25 అందరు చిన్న చిన్న ఏజ్ వాళ్ళే. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ అయితే కొట్టి చనిపోయారు. జాగ్రత్తగా ఉండాలి, వర్షాకాలం అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి.